బీఆర్ఎస్ బీజేపీ పార్టీల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పి యువతను మోసం చేశారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేశారన్నారు. ఎన్నికల కూడా అనంతరం మరో 170,000 ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో సింగరేణిలో 62,000 ఉద్యోగాలు ఉండగా ఇప్పుడు 38,000కు పడిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో వంశీని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఉద్యోగ కల్పన చేస్తామని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఎలక్షన్స్ లో ఏదైతే మాట ఇచ్చినామో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే మాట ఇస్తున్నామో ఆల్రెడీ మీరు చూసినారు. సింగరేణి సంస్థ, ఆర్టీసీ సంస్థ, ఇవన్నీ సంస్థలు కలుపుకుంటే ఆల్రెడీ 30 నుంచి 40,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ చేయడం జరిగింది. ఇంకా అతి త్వరలోనే ఏదైతే 170,000 ఉద్యోగాలు కల్పించాలో దాని గురించి కూడా కార్యాచరణ మొదలైంది. అతి త్వరలోనే ఫేజ్ వైజ్ గా అన్ని 2 లక్షల ఉద్యోగాలు కల్పించారు.